మహిళలకు కేంద్రం శుభవార్త. తల్లి పిల్లల భద్రం. సో 5 లక్షల మందికి 2 కోట్ల చొప్పున రుణాలు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ పోషణ్ 2.0 కింద అత్యధికంగా 21,960 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించి 8 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి, 1 కోటి మంది గర్భిణీలు బాలింతలకు, 20 లక్షల మంది కిషోరప్రాయ బాలికలకు ఈ పథకం కింద ప్రయోజనం లభించనుంది. వెనుకబడిన ప్రాంతాల్లో పోషకాహార పరంగా మద్దతు ఇచ్చేందుకు కేటాయింపులు అయితే పెంచారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద 120 కోట్లు కార్పస్గా కేటాయించారు. మిషన్ వాత్సల్యకు గత బడ్జెట్లో 1390 కోట్లు ఇవ్వగా ఈసారి 1500 కోట్లు అయితే కేటాయించారు. దుర్బల పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం దీని ఉద్దేశం. సంస్థాగత కుటుంబ ఆధారిత రక్షణ కల్పించడం, దత్తతను ప్రోత్సహించడం, అత్యవసర సందర్భాల్లో చిన్నారులు ఆచూకీ కనిపెట్టడం వంటికి అయితే ఉపయోగిస్తుంది ఈ పథకం. ఇక మహిళా సాధికారత మిషన్ శక్తి. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కేటాయింపులు 13,150 కోట్లు పెంచారు. బేటీ బచావో బేటీ పడావో, వన్ స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్లు, మహిళల సహాయ వానులు, మహిళా పోలీస్ వాలంటీర్లకు 628 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధికి 30 కోట్లు ఇచ్చారు. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు రుణ పథకాన్ని ఈసారి బడ్జెట్లో ప్రకటించారు. దీనివల్ల దేశంలో 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు 2 కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేయనున్నారు. వారి వ్యాపారాలకు కేంద్ర సర్కార్ ఆర్థికంగా దన్నుగా నిలవబోతుంది. అంటే కేంద్రమే ఇక్కడ వారికి ఏ ఆస్తులు ఉండవు కాబట్టి ఆస్తి లేని వారికి నామినీగా కేంద్రం అయితే ఉండబోతుంది అనమాట. వారికి ఒక్కొక్కరికి ఎస్సీ ఎస్టీలకు 5 లక్షల మంది అయితే ఉన్నారు. వీరందరికీ కూడా 2 కోట్ల చొప్పున అయితే లోన్లు అయితే ఇస్తున్నారన్నమాట వ్యాపారాలు చేసుకోవడానికి. సో మహిళలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.